గోధుమ పిండి బిస్కెట్లు ఇలా చేయండి. పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు పాలేసి దాన్ని బెల్లాన్ని నానబెట్టుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి, కొద్దిగా కొబ్బరి పొడి, కొన్ని నువ్వులు, కొద్దిగా సాల్టు, కొద్దిగా మన వంట సోడా ఏసుకోవాలి. అట్లనే పావు కప్పు దాకా నెయ్యి ఏసుకొని అంతా కలుపుకొని దాన్ని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగించుకొని మనం పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. చూడండి బాగా లూజ్ కలుపుకోకండి. కొంచెం మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంచుకోండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లెక్క తీసుకొని మనం బిస్కెట్లు అన్నది అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అరచేతిలో వేసుకొని అట్లా నొక్కితే కొంచెం మనకు కొంచెం ఫ్లాట్‌గా అయిన వల్ల దాన్ని రౌండ్‌గా చేసుకొని ఇప్పుడు డ్రీపైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అన్నది బాగా హీట్ కావద్దు. కొంచెం అయినాకనే మనం వీటిని బిస్కెట్లు అందులో వేసుకొని చక్కగా డ్రీపై చేసుకోవాలి. ఆ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. టేస్టీ అయిన బిస్కెట్లు రెడీ. చాలా బాగుంటాయండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.